అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు చిత్తూరు గడ్డపై ఉన్న మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరం కారణంగా మామిడి పల్ప్స్ ఎగుమతులు నిలిచిపోయి పరిశ్రమలు కుదేలవుతున్నాయి. గోదాముల్లోనే మగ్గిపోతున్న నిల్వలు. రేణిగుంట మండలం ఎస్ఎన్ పురంలోని శ్రీవర్ష ఫుడ్ ప్రొడక్ట్స్ లాంటి భారీ ఎగుమతి సంస్థల్లో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. ఏటా 1000 టన్నుల మామిడి గుజ్జును ఇరాన్, ఇరాక్ మరియు ఇతర గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే ఈ సంస్థలో ప్రస్తుతం వందలాది డ్రమ్ముల గుజ్జు నిల్వలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. యుద్ధ భయంతో షిప్పింగ్ ఛార్జీలు పెరగడం, కంటైనర్ల కొరత మరియు ఆర్డర్లు రద్దు కావడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులకు తప్పని భారీ నష్టం. సాధారణంగా మే, జూన్ మాసాల్లో మామిడి సీజన్ ఊపందుకుంటుంది. కానీ ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమల యాజమాన్యాలు కొత్తగా కాయలను కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో తోటల్లోనే కాయలు రాలిపోతున్నాయి. వ్యాపారులు గతంలో కంటే సగం ధరకి అడుగుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టుబడి కూడా రాని వైనం. మందులు, కూలీల ఖర్చులు పెరిగిన వేళ కనీసం పెట్టుబడి కూడా వస్తుందో లేదో తెలియని అయోమయంలో రైతుల కుటుంబాలు ఉన్నాయి. ఎవరు